హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను ఉగాది పండుగకి మీరు ఇంట్లో బొబ్బట్లు ఈజీగా చేసుకునేలాగా 100 అయినా సరే మనము ఒక గంటలో చేసేయచ్చు. ఆ ప్రాసెస్లో నేను మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. ఫుల్ వాచ్ చేయండి. అదేవిధంగా మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో అంతా కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ ఎప్పుడైనా సరే క్లియర్గా అర్థమవుతుంది. రెసిపీని టేస్టీగా కూడా చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడటం మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు చేసే లైక్ చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత 3/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తాన్ని వేళ్ళతో మాత్రమే మిక్స్ చేయండి. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు వాటర్ని యూజ్ చేశాను. మీరు వాడే పిండిని బట్టి ఉంటుంది. సో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మనము పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనకి బొబ్బట్లు బాగా వస్తాయి. పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకునే టైంలో చాలా జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. మనము ఈ పిండి కలిపిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని పెట్టుకుంటే డవ్ ఇంకా సాఫ్ట్ అవుతుంది. మనం ఏ షేప్లో అయినా సరే చేసుకోవచ్చు. లేయర్స్గా కూడా వస్తుంది. ఇలా చపాతీ పిండిలాగా మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఇలా నానబెట్టేసేయండి. ఈ గ్యాప్లో మనం మిగతా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి కూడా నానిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లాన్ని ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంత విధంగా బెల్లాన్ని వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ 1 కప్పు, ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసాను నేను. ఈ బెల్లం పాకం మొత్తము 1 కప్పు అంతా అయ్యే వరకు మరిగించుకోవాలి. 1 కప్పు క్వాంటిటీ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనము దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏమన్నా రాళ్ళు కానీ నలకలు కానీ ఉంటే వచ్చేస్తే దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా శనగపిండిని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండి వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కాగబెట్టేసి వడకట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసే టైంలో ఈ బెల్లం పాకాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇలా శనగపిండిని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ పిండి మొత్తం ఉడికించుకోవాలి. అప్పుడే పిండి బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని దగ్గర పడినివ్వండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పిండిని ఒక సైడ్ను పెట్టేసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే పిండి గట్టిపడుతుంది. అప్పటి వరకు కొంచెం లూజ్గానే అనిపిస్తుంది. మీ వేళ్ళకి ఇలా నెయ్యి రాసేసుకొని చిన్న బాల్ షేప్లోకి పిండిని రెడీ చేసుకోండి. మనము ఇప్పుడు ముందుగా కలిపేసుకున్న చపాతీ పిండిలోకి దీన్ని స్టఫ్ చేసేసుకొని బొబ్బట్లు చేసుకుంటాము. ఇలా పిండి మొత్తాన్ని నేను బాల్స్ లాగా చేసేసి పెట్టుకున్నాను. ఇలా అన్ని బాల్స్ లాగా చేసేసి పెట్టుకుంటే మనకి బొబ్బట్లు త్వరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న పాలిథిన్ కవర్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను. 2 సర్కిల్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చేతి వేళ్ళకి నెయ్యి రాసుకోండి. నెయ్యిని పేపర్ మీద అంతా స్ప్రెడ్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బొబ్బట్లు పిండిని స్టఫ్ చేసుకోవడానికి కొంచెం పూరీ పిండిలాగా ఒత్తేసుకోవాలి. పిండిని ఇలా ఒత్తేసుకున్న దానిలోకి స్టఫ్ చేసుకోండి. స్టఫింగ్ మరీ ఎక్కువ పెట్టుకోకుండా సమంగా పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత అన్ని సైడ్స్ నుంచి ఫోల్డ్ చేయండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనము ఇంకొక పేపర్ని కూడా వేసేసుకొని ఇలా చేతితో అనుకుంటూ రౌండ్ షేప్లోకి చేసేసుకోవాలి.
మనము చేత్తో ఎంత బాగా ప్రెస్ చేస్తామో అంత లేయర్స్ వస్తుంది బొబ్బట్టు. సో ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ సార్లే ప్రెస్ చేయండి. ఇలా సర్కిల్ షేప్లోకి అద్దుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇట్లా ఎన్ని బొబ్బట్లైనా మనం చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోండి. చపాతీ ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెంచుకోండి. ఇలా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెంచుకుంటూ బొబ్బట్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది, చపాతీలాగా పొంగుతుంది. మనకి ఈ బొబ్బట్లు 1 వీక్ వరకైనా స్టోర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.